కోల్ మైన్స్ విషయంలో ఇవాళ నిజామాబాద్ కూడా చెప్పాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పారదర్శకత వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి టెండర్ కు మించి కోట్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అత్యధికంగా 20% ప్లస్ కోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యంత తక్కువ 4.5% కన్నా ఎక్కువ కోట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మరి కోల్ మైన్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి తెలియదా? కిషన్ రెడ్డి గారు పలుకుతున్న పలుకులు బీఆర్ఎస్ పలుకులు. ప్యాకేజీలని ముడుపులనే మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నిన్న మొన్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన మాటలు ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నారు. వారికి పరిపూర్ణంగా అవగాహన ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే టెండర్ విధానంలో టెండర్ సిస్టమ్ లో కొంత పారదర్శకత వచ్చింది. అది తెలుసుకుంటే మంచిదని నా భావన. మంత్రుల మధ్య వాటా అనే మాటే లేదు. టెండర్ల వ్యవస్థ ఉన్నప్పుడు టెండర్ ప్రక్రియలో పాల్గొన్న వాడికి వస్తుంది. కండిషన్ల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కండిషన్లు ఏ రకంగా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు కోల్ మంత్రిగా ఉన్నారు కదా, వారు విచారణ జరిపించండి, తప్పేముంది. నేను ఇవాళ మార్నింగ్ కూడా చెప్పినాను. నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు బట్టగాలు చేయడం కాదు. మీరు నిజాయితీ ఉంటే చర్చకు రండి. పోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీ హయాంలో జరిగిన టెండర్లు ఎన్ని, దాంట్లో ఏ రకంగా టెండర్లు జరిగాయి, ఏ రకంగా అవకతవకలు జరిగినాయి, దాని మీద చర్చించుకుందాం. మా 2 ఏళ్ళలో జరిగిన దాంట్లో మీరు నిరూపిస్తే సిద్ధంగా ఉన్నాం. దాన్ని రాయనియండి. రాసిన తర్వాత మా ముఖ్యమంత్రి దాన్ని పరిశీలిస్తారు.